వస్తుంది నాడు వచ్చిండు మేడం. రేవంత్ వీటి మీద సంతకాలు చేయి. పైన ఏం రాశారో చదివి కదా సంతకం చేయాలి. ఏం పర్వాలేదు మేడం. ఓకే చూడు, సిటీ దాటి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రతిరోజు ఏదో ఒక టైంలో స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే మేడం. యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. పద. సీను, మేడం. లాయర్తో పాటు వచ్చిన వాడిని చూసి రేవంత్ భయపడ్డాడు. అతనితో వెళ్ళడానికి చాలా టెన్షన్ పడుతున్నాడు. అయినా మేడం ఎవరికైనా బెయిల్ దొరికితే ఖుషి అవుతాడు కదా. కానీ రేవంత్ లేడు. అందుకే అర్జెంట్గా నువ్వు వాళ్ళు ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ చేస్తూ ఉండు. గట్లనే మేడం, ఇప్పుడే పోతా. ఇంకోసారి ట్రై చేయి. ఇప్పుడే కదా మేడం చేశాను. షట్ అప్. డూ వాట్ ఐ సే. అలాగే. ఎంతసేపు స్పీకర్ ఆన్ చేయి. చిచ్చి, ఒక్కరంటే ఒక్కరికి కూడా డ్యూటీ మీద శ్రద్ధ లేకుండా పోయింది. అవును, గోపాల్ ఎక్కడా? ఏదో ఫోన్ వస్తే వెళ్ళాడు మేడం. ఆ ఎడావిళ్ళో టోపీ కూడా ఏడే మర్చిపోయి వెళ్ళాడు. లేకపోయాడా? అయినా సీను ఏంటి ఒక పని అప్పచెప్తే దాన్ని కంప్లీట్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఒకవేళ సీనుని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో మేడం. వాడిని కిడ్నాప్ చేస్తే చేసిన 2 నిమిషానికే వదిలేస్తారు. వాడి నాసు భరించలేక. నమస్తే మేడం. ఎక్కడికి? క్యాబ్ కూడా మర్చిపోయేంత అర్జెంట్ పనేంటి నీకు? మన పని మీద మేడం. ఏంటి మన పనేంటి? అదే మేడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రేవంత్ కేసు. రేవంత్ కేసా? నేను ఆ కేసు సీను కదా అప్పగించాను. నువ్వెళ్ళడం ఏంటి? అయినా సీను ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అయినా వాడికి చెప్పిన పని నువ్వు చేయడం ఏంటి? ఏంటి? సీను వాళ్ళ అక్కకి హై ఫీవర్ అంట మేడం. వాడు వెళ్ళాడు. మీకు కొన్ని ఫోటోలు వాట్సాప్ చేస్తాడు. నాకా? అవును మేడం, రేవంత్ తాలూకు ఫోటోలు పెట్టాడంట. ముందు ఫోటోలు చూడండి, తర్వాత సీను వాళ్ళ గురించి చెప్పిన డీటెయిల్స్ మీకు చెప్తాను. ఓకే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,